హాయ్ అండి, వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో వడలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా అంటే చాలా బాగుంటాయండి. చేసుకోవడం చాలా ఈజీగానే చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా ఎప్పుడు ఒకేలాంటివే కాకుండా మీ దగ్గర స్వీట్ కార్న్స్ కనుకుంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. దీనికోసము ముందుగా 2 కండలు స్వీట్ కార్న్ కండలు తీసుకొని ఇలా గింజలన్నీ ఒలుచుకొని తీసుకోవాలి. ఇవి తీసుకున్నప్పుడు మీకు అందుబాటులో ఉంటే కనుక కొంచెం ఇలా ముదురుగా ఉన్న గింజలు తీసుకోండి, వడలకు చాలా బాగుంటాయి ఇవైతే. ఇలా ఒలుచుకున్న ఈ గింజలన్నిటిని మనకి చిన్న మిక్సీ జార్ ఉంటుంది కదండి, అందులో ఇలా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 చిన్న అల్లం ముక్కలు, 2 కానీ 3 కానీ పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళేమి పోసే పని ఉండదండి, ఇంకా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం మిగిలిన్నాయి కదండి స్వీట్ కార్న్ గింజలు, వాటిని మళ్ళీ రెండోసారి వేసుకోవాలన్నమాట. ఈ రెండోసారి వేసుకునేది కొంచెం బరకగా కచ్చా పచ్చాగా వేసుకోవాలి, అప్పుడు బాగుంటాయి అన్నమాట వడలు. చూడండి, మనకి స్వీట్ కార్న్స్ కూడా కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా గింజలు, అలా వేసుకోవాలన్నమాట రెండోసారి వేసుకున్న పిండి. ఇది కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఇందులో ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఉప్పు చూసుకొని మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను హాఫ్ స్పూన్ వేసాను. హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోండి మీ దగ్గర ఉంటే కనుక. ఇందులో ఒక చిన్న ఉల్లిగడ్డ ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. 2 స్పూన్లు పొడి బియ్య పిండి ఉంటుంది కదండి, పొడి బియ్య పిండి వేసుకోవాలి. 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. కొంచెం నిమ్మరసం వేసుకోవాలండి, సగం నిమ్మ చెక్క అయితే సరిపోతుందనమాట. ఇందులో ఒక గంట సేపు నానబెట్టుకున్న 2 స్పూన్లు పచ్చెనపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు ఇలా నానబెట్టుకుని ఒక గంట సేపు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల స్వీట్ కార్న్ వడల టేస్ట్ చాలా బాగుంటాయండి. కొంచెం కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. మీరు కొంచెం కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు హాఫ్ స్పూన్ వేసుకోండి, నేను కొంచెమే వేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకా నీళ్ళేమీ వేసే పని ఉండదండి, స్వీట్ కార్న్స్ పిండిలో నుంచి వచ్చిన తడే సరిపోతుందనమాట. మీరు కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొక స్పూన్ బియ్య పిండి వేసుకోండి, సరిపోతుంది. చూడండి, ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా చేసుకొని ఇలా మధ్యలో వడ షేప్ లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవడమే. మంచి షేప్లో వస్తాయండి ఇలా వేసుకోవడం వల్ల. మీకు ఇలా కష్టంగా అనిపించింది అనుకోండి చేత్తో వేసుకోవడం, మీ దగ్గర మనీ ప్లాంట్ కనుక ఉంటే చెట్టు, ఆ ఆకు తీసుకొని దానికి కొంచెం తడి చేసుకొని ఇలా పిండి కొంచెం తీసుకొని ఈ మనీ ప్లాంట్ పైన చేసుకోండి. మంచి షేప్ వస్తాయి, అన్నీ ఒకే షేప్లో వస్తాయి, చాలా ఈజీగా వస్తాయి అన్నమాట, ఇరిగిపోకుండా ఎక్కడ కూడా. ఇలా మంచి షేప్లో చేసుకొని రౌండ్గా హోల్ పెట్టుకొని మధ్యలో, మీకు ఇలా మనీ ప్లాంట్ ఆకులు కనుక లేకపోయినట్లయితే ఒక తడిగా ఉన్న క్లాత్ పైన చేసుకోవచ్చండి. కానీ ఏదైనా ఆకు అందుబాటులో ఉంటే కొంచెం పెద్దగా ఉండే ఆకు దాని మీద ట్రై చేయండి, చాలా ఈజీగా వస్తుంది అనమాట షేపు. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఈ వడలన్నిటినీ ఇందులో వేసుకోవడమే. ఇంకా చూడండి ఎంత మంచిగా వచ్చిందో, షేప్ మాత్రం చాలా బాగా వస్తాయండి ఇలా మనీ ప్లాంట్ ఆకు మీద వేసుకోవడం వల్ల. వీటిని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ కూడా ఈ పిండంతా కూడా ఇలాగే వేసుకోవాలి. మనకి ఇంకా స్వీట్ కార్న్తో చేసుకున్న వడలు రెడీ అయిపోయినట్టే. ఈ వడల్ని ఇలా విడిగా అయినా తినొచ్చండి, లేదనుకుంటే ఇలా టమాటా కచ్చప్లో నంచుకొని తిన్నా కానీ చాలా బాగుంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతాయి కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి, చెర్రీస్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, మరి బాయ్.